హాయ్ అండి, దిస్ ఇస్ అరుణ. వెల్కమ్ టు గణపతి నర్సరీ గార్డెన్స్. ఈరోజు మనం ఈ బిల్లంబి ఉసిరి గురించి తెలుసుకుందామండి. ఇదే బిల్లంబి ఉసిరి అండి. దీన్ని కేరళ ఉసిరి అని కూడా అంటారండి. వీటికి సన్లైట్ పుష్కలంగా ఉండాలండి అండ్ డైలీ వాటరింగ్ చేయాలి. వెల్ డ్రైన్డ్ సాయిల్ మిక్స్ తీసుకోవాలండి. దీనికి నెలకొకసారి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి. వీటికి పూత వచ్చినప్పుడు ఫ్లవరింగ్ ఇలా ఉంటుందండి. ఇవి చూడడానికి దొండకాయలాగే ఉంటాయండి. అందుకే కొన్ని ప్లేసెస్లో దీన్ని దొండ ఉసిరి అని కూడా పిలుస్తారు. ఈ కాయల్ని కట్ చేస్తే లోపల వైట్ కలర్లో ఉంటుందండి. ఇవి చాలా పుల్లగా ఉంటాయండి. ఇవి మనం పప్పులోనే యూజ్ చేసుకోవచ్చు, పికిల్స్ తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ పెప్పర్ అండ్ సాల్ట్ వేసుకొని తినచ్చు. వీటికి సమ్మర్ అండ్ రైనీ సీజన్స్లో ఎక్కువగా ఫ్రూటింగ్ వస్తుందండి. ఇంకా వీటిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇందులో వైటమిన్ సి అధికంగా ఉండడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసి సీజన్స్ చేంజ్ అయినప్పుడు వచ్చే కోల్డ్ అండ్ కాఫ్ని తగ్గిస్తుందండి. అండ్ స్కిన్ మీద వచ్చే డార్క్ స్పాట్స్, రెడ్నెస్, పింపుల్స్ లాంటివి కూడా క్లియర్ చేస్తుందండి. ఇందులో కాల్షియం కూడా ఉండటం వల్ల బోన్స్ స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది. ఇందులో లో క్యాలరీస్ అండ్ హై ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుందండి. ఎవరికైనా కావాలి అంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.